తెలుగుదేశం పార్టీని ఏదో బ్యాడ్ టైం వెంటాడుతూ ఉన్నట్టుగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు పోలవరం సందర్శించిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి 22 టీఎంసీలతో ఏమవుతుందండి అంటూ మాట్లాడారు. కానీ కరెక్ట్ గా అదే టైంలో విశాఖపట్నంలో నారా లోకేష్ గారు కుమారుడు నారా లోకేష్ గారే స్వయంగా ఒక టీఎంసీ కోసం యుద్ధాలు జరుగుతున్నాయి, ఆఫ్రికా కంట్రీలో 10 టీఎంసీల కోసం 2 దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి, కాబట్టి ప్రతి టీఎంసీ కూడా చాలా ముఖ్యమండి అని కరెక్ట్ గా సందర్భం కాకపోయినా కూడా మాట్లాడేశారు నారా లోకేష్ గారు. దీన్ని బట్టే చంద్రబాబు నాయుడు గారు 22 టీఎంసీలతో ఏమవుతుంది అంటూ మాట్లాడిన మాట ఎంత తప్పో అదే సమయంలో మరో చోట నారా లోకేష్ గారే ఖండించేశారు. తప్పు, ప్రతి టీఎంసీ కూడా చాలా ముఖ్యమని. అంటే బ్యాడ్ టైం ఉన్నట్టుంది, అందుకే ఇంత క్లాష్ వచ్చేసింది. దానికి తోడు మొన్నటి ఎన్నికల్లో గ్రేటర్ రాయలసీమ పరిధిలో పబ్లిక్ ఏకపక్షంగా కూటమికి తెలుగుదేశం పార్టీకి జై కొట్టారు. నెల్లూరులో స్వీప్ అయిపోయింది, ఊహించని స్థాయిలో సీట్లు వచ్చాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి వైఖరి మాత్రం రాయలసీమ మీద మారలేదు అన్నది నిన్న మీడియా సమావేశంలో చాలా క్లియర్ గా అర్థమైపోయింది. మొన్నటి ఎన్నికల్లో గ్రేటర్ రాయలసీమ పరిధిలో చదువుకున్న వాళ్ళు ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. వాళ్ళు ఎందుకు ఆ మద్దతు ఇచ్చారంటే తెలుగుదేశం పార్టీ మీడియా నిత్యం అప్పులు, అరాచకం, శ్రీలంక అయిపోతుంది, ఇంకా రాష్ట్రం దివాలా తీసేస్తుంది అంటూ రకరకాలుగా మభ్యపెట్టి ఊరు పేరు లేని మేధావుల్ని తీసుకొని వచ్చి ఫ్రంట్ పేజీల్లో ఆర్థిక మేధావులతో ఇంటర్వ్యూలు ఇప్పించేసి, ఆర్థిక మేధావులు అంటే ఇంటర్వ్యూలు ఇప్పించి ఈసారి మళ్ళీ వైసీపీ గెలిస్తే రాష్ట్రం మిగలదు అంటూ ఇలా చేయడం వల్ల దాన్ని ఎక్కువగా ఫాలో అయిన చదువుకున్న వాళ్ళు కూడా ఆందోళనకు గురై చంద్రబాబు నాయుడు గారు రాకపోతే ఈ రాష్ట్రం మిగలదేమో అన్నట్టుగా మొన్నటి తెలుగుదేశం పార్టీకి మొన్నటి ఎన్నికల్లో ఏకపక్షంగా మద్దతు ఇచ్చారు. కానీ నిన్న మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడిన మాటలు, ఆ మాట్లాడిన విధానం చూసిన తర్వాత రేపటి వచ్చే ఎన్నికల్లో 2029లో వచ్చే ఎన్నికల్లో గ్రేటర్ రాయలసీమ పరిధిలో తెలుగుదేశం పార్టీ తాను గెలిచే 1-2 సీట్ల కోసం కూడా కౌంటింగ్ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితులు అయితే వచ్చేసాయి. రాయలసీమలో నీటి కరువు ఉంటుంది, సాగునీరు లేవు అని తెలిసి కూడా 22 టీఎంసీలతో ఏమవుతుంది, అసలు రాయలసీమ లిఫ్ట్ తో ఏమవుతుంది అని అంత ఈజీగా మాట్లాడమే కాకుండా మభ్యపెట్టే ప్రయత్నం. కళ్ళ ముందు కనపడుతున్నా సరే అవతల వాళ్ళు దాదాపు 100 టీఎంసీలు కింది నుండి లిఫ్ట్ చేసే స్థాయిలో ప్రాజెక్టులు కట్టుకున్నారని తెలిసి కూడా మన వైపు ఒక ముచ్చుమరి ఉంది, 3 రోజులకు టీఎంసీని వాడుకోవచ్చు, లాక్కోవచ్చు అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారంటే ఎంత ప్రజల్ని ఎంత అమాయకులు అనుకుంటున్నారు. కానీ ఈ విషయం అయితే రాయలసీమ పరిధిలో, గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఈ రాయలసీమ లిఫ్ట్ వల్ల రాయలసీమకే కాకుండా నెల్లూరు, ప్రకాశం జిల్లా కూడా మంచి జరుగుతుంది. ఇలాంటి ప్రాజెక్టును ఇంత అవహేళనగా మాట్లాడేసి పైగా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారే స్వయంగా చాటింపేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఈ రాష్ట్రానికి సంబంధించిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నది అనుమతులు లేకుండా కడుతున్న ప్రాజెక్టు అని, అంటే ఒక విధంగా అక్రమైన ప్రాజెక్ట్ అని రాష్ట్ర ప్రభుత్వమే క్లెయిమ్ చేస్తోంది. మరి పట్టిసీమ ప్రాజెక్టుకు అనుమతులు తీసుకునే చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్ళారా? అసలు పట్టిసీమ అంటే ఏంది? వైఎస్ఆర్ పోలవరం ప్రాజెక్టులో భాగంగా కుడి కాలువను నిర్మిస్తే, తవ్వితే ఆ తవ్విన కాలువలోనికి మోటార్లు పెట్టి నీళ్లు పంపు చేసి తీసుకొని వచ్చి కృష్ణా డెల్టాకి ఇచ్చేసి నేను పట్టిసీమ ప్రాజెక్ట్ కట్టానని చెప్తున్నారు. ఏమి లేదు, మోటార్లు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ హయాంలో తవ్విన కాలువలకి. దానికి మరి పోలవరం ప్రాజెక్ట్కి ఏమైనా అనుమతులు తీసుకొని కొట్టారా? తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే శ్రీశైలం డ్యామ్ మీద లిఫ్ట్ ప్రాజెక్టులు కడుతోంది. అనుమతులు ఉన్నాయా? లేవు. వాళ్ళు అంగీకరిస్తూ ఉన్నారు కూడా. కానీ ఏ ప్రాజెక్టు గురించి, అనుమతుల గురించి మాట్లాడని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి రాయలసీమకు కూడా తాను ముఖ్యమంత్రి అని తెలిసి కూడా రాయలసీమ లిఫ్ట్కు మాత్రం ఎలాంటి అనుమతులు లేవు అని చెప్తూ ఉన్నారంటే రాయలసీమ ప్రాంతానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లు ఇచ్చే ఉద్దేశం లేదు అని స్వయంగా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంతకాలం ఏమనుకున్నారు? రేవంత్ రెడ్డి ఏదో చెబితే ఆయన ఒత్తిడితో చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ లిఫ్ట్ ఆపేశారేమో అనుకున్నారు. కానీ బేసిక్ గా చంద్రబాబు నాయుడు ఆలోచన విధానమే రాయలసీమకు వ్యతిరేకంగా ఉంది. రాయలసీమకు నీళ్లు ఇవ్వడం బేసిక్ గా చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు, అందుకే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం లేదు అన్నది నిన్న స్వయంగా చంద్రబాబు నాయుడు గారు మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు బట్టి అందరికీ అర్థమైపోయింది. రాయలసీమ ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసింది, చంద్రబాబు నాయుడు గారు మారలేదు అని.